హాయ్ చెప్తే హాయిగా ఉంటుంది కదా. ఇట్స్ మీ చూడండి ఎవరు ఇవ్వలేదంటే ఇల్లు అద్దెకి ఇవ్వడము షటర్లు అద్దెకి ఇవ్వడం కాదా అంటే నేను అద్దెకి ఇస్తాను వస్తాను అంటే కారు అద్దెకి తీసుకుంటారు, బయట పోవడం అద్దెకి తీసుకుంటారు, ఆఖరికి బైక్ వెళ్ళాలని అద్దెకి తీసుకుంటారు, ఇలాంటివి షటర్లు అద్దెకి తీసుకుంటారు. ఇలాంటి ప్రాణం లేని వాటికి అద్దెకి తీసుకుంటారు అన్నప్పుడు ప్రాణం నన్ను ఎందుకు తీసుకోరంటే అద్దె తీసుకున్నంటే షాప్ పెట్టుకోవచ్చు. ఇల్లు అద్దె తీసుకున్నాం అంటే ఇంట్లో అద్దెకు ఉండడానికి ఇల్లు తీసుకుంటాం. బైక్ తీసుకున్నాం అంటే బయటకి ఎక్కడికి వెళ్ళడానికి బైక్ అద్దె తీసుకుంటాం. తీసుకుని ఏం చేయాలి? నన్ను తీసుకుంటే ఎన్ని విధాలు నీకు ఉపయోగపడతాను చెప్పండి. మీరు అనుకుంటారేమో మీ అత్త మా మీద కోపం వచ్చింది, నా పైన రివెంజ్ తీసుకోవచ్చు. మీ లవర్ పైన కోపం వచ్చింది, లవర్ ఏం లేడు, నాకు లవరే అవసరం లేదు, నాకు మొగుడే ఉన్నాడు. అబ్బా మీరు నన్ను అద్దెకి తీసుకుని ఊహించుకోవచ్చు కదా లవర్ గా ఎంత అవసరమే లేదు. ఇద్దరం చూడు ఎలా ఉన్నాం. మీరు తీసుకోండి నన్ను అద్దెకి తీసుకోండి. పెట్టుకొని నన్ను అద్దె తీసుకొని ఇలాంటి అవకాశాలు అందరికి రావండి. ఏదో మీకోసం మీరు ఎత్తుక్కొని వచ్చినట్టుంది. మీరు ఏదో ఏదో నిద్రలేసి నక్కమని చూసినట్టున్నారు. నక్కు తొక్కే వచ్చింటే అనుకుంటాం. అలాంటి వాడు అద్దెకి దొరికినాడంటే మంచి ఆఫర్ కొని అద్దె తీసుకోండి. నువ్వు నీ పిచ్చి మాటలు అద్దె తీసుకోవడం నాకేం అర్థం కావట్లేదు.